నందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. నీ దేహమునకు దీపం కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటై ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు శాతబడులు, క్షుద్ర శక్తులు, వీటి వలన ఏమైనా ప్రయోజనం ఉందా, లేకపోతే వీటి వలన ఏమైనా జరుగుతుందా? ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథం చెబుతున్న విషయం ఏంటంటే నీ మట్టుకు నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలని చెబుతుంది. కానీ ఈ రోజున క్రైస్తవులు తమ మట్టుకు తాము ఏడ జాగ్రత్తగా ఉంటున్నారండి? ఎక్కడ జాగ్రత్త కలిగి ఉన్నారు? నామకార్థంగా ఆరాధనకి వెళ్ళటం, నామకార్థంగా కోడికల్లో కూర్చోవటం, ఏదో కూర్చున్నాంలే అయిపోయిందిలే, తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మన బ్రతుకులు పాత బ్రతుకులే. చర్చికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ అలాంటి బ్రతుకులే. టీవీలో వాక్యాలు చూస్తారండి. టీవీలో వాక్యం చూస్తారు. వాక్యం అయిపోగానే మరలా ఏం చూస్తారు? సినిమాల్లో, సీరియల్లో చూస్తారు. ఫోన్లోని వాక్యాలు వింటారు. మరి తర్వాత ఏం చూస్తారు? అన్ని పనికి వాళ్ళు అన్నీ చూస్తూ ఉంటారు. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, నీ దేహమునకు దీపం ఏది? కన్ను. కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును అని చెబుతున్నారు. ఈ రోజున కన్ను ఎలా, ప్రతి ఒక్కరికి ఎలా ఉండాలంటే జాగ్రత్త కలిగి ఉండాలి. ఒక వ్యక్తి ఎవరి మీదైనా ఇష్టపడితే ఆ వ్యక్తి ఇష్టపడటానికి కారణం ఏంటి అని అంటే తన కన్ను చెడిపోయింది. అంటే కన్ను మంచిగా ఉంటే దేహం అంతా కూడా బాగుంటుంది అని చెబుతున్నారు. కానీ ఈ రోజున మనిషి ఎలా తీసుకున్నాడనంటే తన కన్నుతోని చూసింది ప్రతి ఒక్కటి కూడా కావాలని కోరుకొని వాడు జీవిస్తూ ఉంటే మిగతా వాళ్ళు ఏమంటారంటే, పెద్దలు కానీ ఎవరైనా కానీ వీడికేదో చేశారు. అమ్నోను తామారు ఉన్నారండి. అమ్నోను ఏం చేసిండండి? చెల్లి మీద మనసు పడిండు. తర్వాత రోజుకి ఏమైపోతాడు? చిక్కిపోతాడు. ఆడికి ఎవరన్నా ఏం చేశారా? ఎందుకు చిక్కిపోతాడో? ఈ రోజున పిల్లలు చిక్కిపోతున్నారు అని అంటే యవనస్తులు ఏదో చేశారు, ఏదో అయ్యింది, ఏదో చేశారు, మందు పెట్టారు. నీ దేహానికి ఇంత మందు నీ శరీరం మీద, నీ ఆత్మ మీద పనిచేస్తుందా? ఒకసారి ఆలోచించండి. ఏదో మందు పెట్టారని, లేకపోతే ఏదో చేశారని, లేకపోతే ఇలాంటివన్నీ కూడా క్రైస్తవులు ఏంటి అంటే పారంపర ఆచారాలు, మూఢనమ్మకాలు, ఇవన్నీ కూడా. ఈ రోజున యవనస్తుల పిల్లలు ఆడపిల్లల మీద మనసును పెట్టుకొని వాళ్ళు తినకుండా తిరిగి చిక్కిపోతూ ఉంటే, వాడు చెయ్యరాని తప్పులు చేసి మంచాన పడితే వీళ్ళు ఏం చేస్తారనంటే చేశారు, మాకేదో చేశారు, మా పిల్లోడు ఇంత అందంగా ఉండ కాబట్టి ఏదో చేశారు, మా పిల్లలు ఇంత అందంగా ఉండ కాబట్టి ఏదో చేశారు. ఇంకా అనేది ఏంటి? మా ఇంటికి చేశారు, మా చుట్టూ చేశారు, మాకు చేశారు. ఏం చేశారు? ఏం చేయలా. ఆడి కొవ్వెక్కి
ఆడు అలా చేసుకోండు, తిరిగేసి రోగం తెచ్చుకోండు. దానికి తాడు ఏం చేసిండు, తన దేహాన్ని పాడు చేసుకుండో, తన కన్ను పాడు చేసుకొని తన దేహాన్ని పాడు చేసుకుండో. కానీ ఈ రోజున మాట్లాడే విషయాలు ఏంటంటే ఏదో చేశారు, అంతరం కట్టేయాలి, మంత్రం వేయాలి, తంత్రం వేయాలి, ఇంకేదో చేయాలి, ఇవన్నీ చేయాలి. వాడేమో పనికిమాలిన పనులు చేసి వాడేమో ఆ మంచాలు పడ్డాడు. వీళ్ళు ఇంట్లో ఉన్నోళ్ళు వీళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో ఉన్నోళ్ళు బంధువులు వీళ్ళందరూ ఇప్పుడు తల్లిదండ్రికి పిల్లవాడు బాగలేకపోతే ఏం చేస్తారు, అయ్యా వాళ్ళకి ఏదో ఫోన్లు చేసి అడుగుతారు. డాక్టర్ దగ్గర చూపించినా కానీ తగ్గలేదు అనుకోండి. ఇప్పుడు ఆడులో ఉన్న రోగం ఏంటి, మనేది రోగం. ఇప్పుడు అమ్నోను విషయాల్లో జరిగిన విషయం ఏంటి ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఎందుకు చిక్కుపోతుండో అని అంటే చెల్లి మీద మనసు పడ్డాడు. ఆ విషయం ఫ్రెండ్ వచ్చిన తర్వాత ఫ్రెండ్లో మంచోళ్ళు ఉంటారు, పనికి మాలోళ్ళు ఉంటారు. ఇవి వచ్చి ఎరా ఎందుకు చిక్కుపోతున్నాం అని అంటే ఏం చెబుతారు, నా చెల్లి మీద మనసు పడ్డానని చెబుతారు. అప్పుడు ఆ ఫ్రెండ్ ఏం చెబుతారు, ఆయన ఏం చెబుతారు, అరే రోగి అయినట్టు మంచం మీద పడు, మీ నాన్న వస్తారో ఇది మీ నాన్నకి తెలిసిద్ది, మీ నాన్నకి తెలిసిన తర్వాత ఈ విషయం చెప్పు, చెల్లి మీద మనసు పడ్డా అంటే ఆ చెల్లితో అప్పాలు తినాలనుందే, మా చెల్లి చేతి వంట తినాలనుందే చెప్పు అన్నప్పుడు ఆ అమ్నోను ఆ విషయమే చెబుతాడు. అసలు చూడండి ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారో. కానీ ఈ రోజున యవనస్తుల పిల్లలు చేసే ప్లాన్లు ఈ విధంగా ఉన్నాయి. దానికేమో తల్లిదండ్రులకు భయం వేసి ఏ విషయం ఇటు చిక్కిపోతున్నా, తినకుండా తిరుగుతున్నా, చీడకొచ్చే ఆలోచనలు ఏంటి, వీళ్ళు మొదటి నుంచి ఏం చేశారు, నిమ్మకాయలతో దిగదూడటం, లేకపోతే ఎర్ర ముద్ద, తెల్ల ముద్ద, పచ్చ ముద్ద, నీ దినం ముద్ద, ఈ ముద్దలన్నీ పెట్టేసి ఆడికి అన్నీ చేసిన దిష్టులంట. దిష్టి కిందకి పైకి చీపిరి గట్ట, చెప్పు పెట్టి, ఉప్పు పెట్టి, పప్పు పెట్టి ఇవన్నీ దిగదూడవటాలు, చెప్పులు పెట్టి ఎన్ని దిగదూడి చేసి మంత్రాలు పెట్టించేసి అంతరాలు కట్టించి తంత్రాలు వేసి ఇవన్నీ చేసి ఇలా పెంచావు వాళ్ళని. తర్వాత పనికిమాలినోడు అయ్యిండు. ఇప్పుడు వాడిని ఎక్కడ తీసుకుపోవాలి, ఆళ్ళలో రోగం వచ్చింది, ఏ రోగం, పోయో రోగం వచ్చింది. ఇప్పుడు వాడిని ఎక్కడ తీసుకుపోవాలి, ఏం చేస్తారు, ఇక వీళ్ళు పనికిమాలి పనులన్నీ మళ్ళీ చేస్తారు. మా పిల్లోడికి ఏదో చేశారు, అది చేశారు, ఇది చేశారు. వాళ్ళలో ఉన్న ఆలోచన ఒకటే, వీళ్ళు చేసేది ఒకటే. చూడండి ఎంత భయంకరంగా కుటుంబాలు ఈ రోజున లోకంలో ఎంత భయంకరంగా ఉన్నాయో చూడండి. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే దేహం పాడవడానికి కారణం ఏంటంటే కన్ను. కానీ అది కనిపెట్టరు. ఫోన్లో అసభ్యకరమైన చూసేసి తర్వాత వాడేమో వేరే వాడి మీద మనసు పడి వాడేమో తినకుండా చిక్కిపోతూ ఉంటే వీళ్ళేమో చేతబడులు, తుర్ద శక్తులు, ఇంకేంటో ఏంటంటే రకాలుగా వీళ్ళు చేపిస్తారు. ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. నీ కుటుంబం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, నువ్వు క్రీస్తుని అంగీకరిస్తే, అపోస్తలుడైన పౌలు గారు రోమీలు రాసిన పత్రిక 8:1 క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. మరి నువ్వు క్రీస్తులోకి వచ్చి క్రీస్తుని నమ్ముకొని నడుస్తున్నప్పుడు ఇంకా నీకు భయం ఏంటి? నాకు అది చేశారు, ఇది చేశారు అనే భయం నీకెందుకు వస్తుంది? వాటి వల్ల ఏమొస్తుంది? ఏది ఉండదు. నీ భయమే ఏంటి? దెయ్యం. భయమే నిన్ను చంపేస్తుంది. అందుకనే బైబిల్ గ్రంథం చెబుతున్న విషయం ఏంటంటే 365 రోజులు కూడా భయపడకుడి అని చెబుతున్నాయి. కానీ నువ్వు భయపడటం వలన నువ్వు ఏం తెచ్చుకుంటున్నావు? ఉరి తెచ్చుకుంటున్నావు. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండాలి. మీ పిల్లలకు చేతబడులంటూ లేకపోతే మంత్రాలంటూ శుద్రశక్తులంటూ ఎలాంటివి ఏమి చేసి వారిని లోకానికి వెళ్ళిపోయే విధంగా లోకాశలతోని వారిని పెంచమాకండి. పిల్లలను ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచండి. వారికి అనారోగ్యంగా ఉంటే ప్రార్థన చేయండి. హాస్పిటల్ తీసుకెళ్ళండి. డాక్టర్ చూస్తారో, మందు వేస్తారో, ఆ మందుకు పవర్ ఇచ్చేది దేవుడే. అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారనంటే
బాగుంటారు. అంతేనే గాని మంత్రాలు అంతరాలు తంత్రాలు ఇవన్నీ కట్టిస్తే వాటి వల్ల ఏ ప్రయోజనం లేదు. మంత్రాలకు చింతకాయలే రావడం. అలాంటిది ఇవన్నీ ఎలా జరుగుతాయి, ఇవన్నీ ఎలా పోతాయి ఒక్కసారి ఆలోచించండి. అన్ని మూఢనమ్మకాలు ప్రతి ఒక్కరు గమనించుకోండి. వాటి వల్ల ఏ ప్రయోజనం లేదు. వాక్యం చదవండి, అప్పుడు మీకు ప్రతి ఒక్కరి కూడా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటి హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినట్టు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు గారి హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.